హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ ఇన్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే నేను నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ని అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను పర్సనల్గా యూజ్ చేసి ది బెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఈ మధ్య కాలంలో యూజ్ చేసిన ఆయిల్ కాదండో, ఇది నా చిన్నప్పటి నుంచి మా మేనత్త వాళ్ళు నా కోసం ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో అదే మీ అందరితో షేర్ చేస్తున్నా. అండ్ నా స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ నా హెయిర్ అనేది లాంగ్ అండ్ థిక్గా ఉండేదన్నమాట. నా ఫ్రెండ్స్ అందరూ జుట్టు పట్టుకొని లాగేవాళ్ళు. అంత బాగుండేది, అంత బెస్ట్ రిజల్ట్ వచ్చేదన్నమాట ఈ ఆయిల్ అనేది. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది అయితే మీ అందరితో షేర్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇది జటామాన్సీ అంటారనమాట. ఈ జటామాన్సీ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఆయిల్లో. ఇది ఆయుర్వేదిక్ షాప్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మాత్రం స్కిప్ చేయకండి, ఏది చేసినా చేయకుండా. సో ఇలా అయితే ఇవన్నీ నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను, మీ అందరికీ చూపిస్తూ చేస్తానన్నమాట. సో ఎలాగో ఆయిల్ అయిపోయింది, మీ అందరితో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా వీడియో క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది అనేసి అయితే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను, చూసేయండి. మనకి 1/2 లీటర్ ఆయిల్ అయితే కావాలన్నమాట. నేను 1/2 లీటర్ ఆయిల్ తెప్పించుకుంటాను ఎప్పుడైనా కానీ. సో ఇందులోకి మనకి కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, అండ్ ఇది జటామాన్సీ అండ్ గుంటగరగరాకు. గుంటగరగరాకు అనేది ఎండబెట్టుకొని అయితే నేను వేసుకుంటున్నాను. పచ్చిది ఉంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మందారం ఆకులు, మందారం పువ్వులు, అండ్ కొన్ని మెంతులు అన్నమాట. సో నేను 1/2 లీటర్ ఆయిల్ అన్నది హార్డ్లీ నాకు 1 మంత్ వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు 1/2 లీటర్ ఆయిల్ అన్నది యూజ్ చేస్తాను. సో ఇందులోకి అయితే మనము మందారం ఆకులు అయితే చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ మందారం పువ్వులు కూడా, ఇవి ముద్ద మందారం అండి, దానివే ఆకులు అండ్ పువ్వులు కూడా. ఇది బాగా జుట్టుకి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట, ముద్ద మందారం అనేది. అండ్ ఆ తర్వాత అయితే కరివేపాకు అన్నది ఏంటంటే మనకి బ్లాక్నెస్ అన్నది దాని స్పెషాలిటీ అనమాట. మనకి వైట్ హెయిర్ అన్నది రాకుండా చేస్తుంది అనమాట. మామూలుగా కరివేపాకు కూడా తినేస్తూ ఉంటారు. అండ్ కూరలో వస్తే పక్కకు పడేయకండి, అది అన్నంలో పెట్టేసుకొని తినండి. దాని టేస్ట్ అన్నది తెలియదు అనమాట మామూలుగా తినలేని వాళ్ళు. అలా తింటే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇంకా ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు అయితే మా అత్తమ్మ వాళ్ళు ఆనియన్స్ యాడ్ చేసేవాళ్ళు కాదంట, బట్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అయిపోయింది అనేసి నేను యాడ్ చేసుకొని అయితే చూసాను అనమాట. నాకు కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో మీ అందరికీ కూడా చూపిస్తున్నా. ఇప్పుడు నేను 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నేను సిల్వర్ బౌల్లో అంటే సిల్వర్ గిన్నెలో అయితే నేను చేయట్లేదు, స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను. ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనము సిల్వర్ వాటిలలో చేయదు, దానికి ఆయిల్ అనేది పట్టేసుకుంటుంది అనమాట. సో ఇలాంటి స్టీల్ గిన్నెలోనే చేసుకోవాలి. 1/2 లీటర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో జటామాన్సీ వేసాను ఫస్ట్, ఆ తర్వాత గుంటగరగరాకు వేసాను, ఎండింది ఇది. అండ్ పచ్చిది అయితే ఇంకా చాలా రిజల్ట్ వస్తుంది అనమాట. దాన్ని ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు మనం పేస్ట్ చేసి. సో ఆ తర్వాత మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ డ్రైవ్ అన్నమాట. డ్రైవ్ అన్నీ ఫస్ట్ యాడ్ చేసుకొని కొంచెం అది అందులో వేడెక్కుతుంది కదా, సో ఆ టైంలో మళ్ళీ మనం పచ్చి వేసుకోవాలన్నమాట. పచ్చివి అంటే ఇన్సెన్స్ మనము ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి వేయాలన్నమాట. సో కొంచెం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పచ్చివి అనేది యాడ్ చేసుకోవాలి. అది మొత్తం దాని జ్యూస్ అన్నది ఆయిల్లోకి పట్టుకోవాలన్నమాట. అందుకోసమే నేను మిక్సీకి వేసాను అనమాట. అలా వేయడం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ అన్నదంతా ఆయిల్కి పట్టేస్తుంది. ఒక 15 మినిట్స్ చిన్నగా పెట్టుకొని అయితే మరిగించుకోవాలి. ఈ ఆయిల్ అన్నది లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో ఇట్లా అంతా అది డ్రై అయిపోయి అంతా ఆయిల్కి పట్టేసుకోవాలన్నమాట ఆ జ్యూస్ అన్నది. అలా మనమైతే చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది తగ్గుతుంది, మనము 1/2 లీటర్ తీసుకున్నాం కదా, ఒక 100 గ్రామ్స్ అట్లా తగ్గుతుంది అనమాట. నేను నా డెలివరీ అయిన తర్వాత అయితే హెయిర్ ఫాల్ చాలా బాగా ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇంకా తిరుపతికి వెళ్ళిన తర్వాత గుండు చేయించుకున్నాను. ఇంకా అంత హెయిర్ని పట్టించుకోలేదనమాట. ఇంకా గుండు చేయించుకున్నాక మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఆ తర్వాత మళ్ళీ మా చిన్నోడు పుట్టిన తర్వాత మళ్ళీ హెయిర్ అన్నది మెయింటైన్ చేయడం, హెయిర్కి ఆయిల్ పెట్టడం ఇలాంటివి అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేద్దాం అనేసి ఇన్నాళ్ళు ఆగాను అనమాట. సో మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి మీ అందరితో ఇప్పుడు షేర్ చేస్తున్నా. సో ఇట్లా అయితే అంతా మనం చేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది కలర్ చేంజ్ అయింది చూసారు కదా, అదంతా జ్యూస్ అనేది దానికి పట్టేసుకుంది అనమాట. అలా అయిన తర్వాత మనం ఒక క్లాత్ వేసుకొని అయితే వడగట్టుకోవాలన్నమాట. మొత్తం పిండుకోవాలి ఆయిల్ని. అలా చేసుకోవడం వల్ల మొత్తం ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా మంచిగా మనకి కంటైనర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా దీన్ని ఒక కంటైనర్లో కానీ ఒక బాటిల్లో కానీ వేసి మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట.
సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ ప్యాంపరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా ఆడవాళ్ళకు. ఎందుకంటే ఇంట్లో ఉండి మనం ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని పిల్లలకి హోంవర్క్ చేయించి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. సో మనకి స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో అలా మనం ఒక 20 to 30 minutes మన కోసం కేటాయించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఏంటి మామూలుగా హెయిర్ కేర్ చేయడము, లేకపోతే ఇలా స్కిన్ కేర్ చేయడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. మన కోసం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో ఇంట్లో బాధ్యతలు అన్నీ, ఇంకా హస్బెండ్ని చూసుకోవడము, ఇల్లు చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడం, ఇలాంటివన్నీ బాధ్యతలు మన పైన ఉంటాయి కదా. సో మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అందుకోసమని సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఈ ఆయిల్ అయితే సపరేట్ చేశాను అనమాట. సో ఇలా అయితే టర్న్ అవుట్ అయింది. ఈ ఆయిల్ అంతా కలర్ అన్నది ఈ టైప్లో అయ్యిందన్నమాట. సో ఇలాగే కావాలి, ఇలా మొత్తం జ్యూస్ అన్నది మనకి ఆయిల్లోకి పట్టేసుకోవాలన్నమాట. సో ఈ ఆయిల్ని నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను అన్నది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా. అంతకన్నా ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైమా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పలానా వాళ్ళ వీడియోస్ బాగున్నాయి అనేసి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది క్లిక్ చేస్తేనే మనకి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట, వీడియో పెట్టారు అన్నది తెలుస్తుంది. సో దానివల్ల మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అయితే నేను అప్లై చేస్తున్నాను. అండ్ అప్లై చేసుకున్న వెంటనే కోమ్ అయితే చేయొద్దు అన్నమాట, దూసుకుంటే మనకి హెయిర్ అనేది ఫాల్ ఎక్కువ అయిపోతుంది, హెయిర్ ఫాల్. సో ఆయిల్ పెట్టుకొని అలా ఓవర్ నైట్ వదిలేయాలన్నమాట. హెడ్ బాత్ చేసిన తర్వాతే మళ్ళీ కోమ్ చేయాలి. ఇలా డైరెక్ట్గా ఆయిల్ పెట్టేసిన వెంటనే మనము కోమ్ చేసామనుకోండి, హెయిర్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి హెయిర్ కొంచెం ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా కానీ కోమ్ చేసుకోవచ్చు, కొంచెం మెత్తబడతాయి హెయిర్ అన్నది. సో ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి, స్కాల్ఫ్ నుంచి అండ్ రూట్ వరకు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో మంచి రిజల్ట్ వస్తుందండి. వీక్లీ 2 times అట్లా అప్లై చేసుకోండి. మీరు కనుక ఒకవేళ బయట జాబ్ చేసే వాళ్ళైతే ఒక 1 hour అట్లా పెట్టుకోండి. లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకునే ప్రాబ్లం ఎవరికి లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకొని పడుకోవచ్చు అనమాట. మార్నింగ్ మళ్ళీ స్నానం చేసుకోవచ్చు, హెడ్ బాత్ అనేది. లేదు అలా పెట్టుకుంటే నాకు చిరాకు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒక 1 hour పెట్టుకోండి, మంచి రిజల్ట్ దానికి కూడా వస్తుంది అనమాట. సో ఇట్లా అయితే ఆయిల్ అన్నది అప్లై చేస్తాను అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ